నమస్కారం వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జనసేన తిరుపతి అభ్యర్థిగా చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులను ప్రకటించిన అధిష్టానం. లోకల్ అభ్యర్థిని కాకుండా నాన్ లోకల్ అభ్యర్థిని ప్రకటిస్తే పని చేయలేమంటూ స్పష్టం చేసిన జనసేన తెలుగుదేశం నాయకులు. మెరుగైన ఫలితాలను ఇస్తున్న మొబైల్ హంట్ అప్లికేషన్ సేవలు. భారీగా మొబైల్ ఫోన్లు రికవరీ. 9వ విడతలో నెల రోజుల వ్యవధిలో మొబైల్ హంట్ ద్వారా 72 లక్షల రూపాయల విలువ గల 400 మొబైల్ ఫోన్లు రికవరీ. జిల్లా పోలీసు కార్యాలయంలో రికవరీ చేసిన మొబైల్ ఫోన్లను బాధితులకు అందజేసిన జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ పటేల్. మార్క్స్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలి. మార్క్స్ 141వ వర్ధంతిలో ఘనంగా నివాళులర్పించిన సిపిఎం నేతలు. వార్తల్లోని వివరాలు. మార్చి 14వ తేదీన జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా నగిరి నియోజకవర్గంలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం నందు జనసేన పార్టీ 11వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నగిరి మండల అధ్యక్షులు దేవ ఆధ్వర్యంలో జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనసేన పార్టీ నగిరి నియోజకవర్గ సమన్వయకర్త మెరుపుల మహేష్, మండల అధ్యక్షులు ఉపేంద్ర, స్వామినాథన్, జగదీష్, మునిశేఖర్, వెంకటముని, శివలింగం, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మాజీ రూరల్ బ్యాంక్ అధ్యక్షులు సురేష్, చిత్తూరు జిల్లా టీఎన్టీయూసీ అధికార ప్రతినిధి జ్యోతినాయుడు, పట్టణ అధ్యక్షులు రమేష్ మరియు జనసేన పార్టీ మండల నాయకులు నవీన్, గిరి, రూపేష్, శివ, చిరంజీవి కార్యకర్తలు హాజరయ్యారు. పార్టీ పెట్టి 10 సంవత్సరాలైనా పార్టీ ఆఫీస్ పెట్టుకొని ఒక జెండా ఆవిష్కరణ చేయడానికి 10 సంవత్సరాలు పట్టిందంటే ఎంత కళ్యాణ్ గారు 25 సంవత్సరాల ప్రయాణం అని చెప్పారు. సో 25 సంవత్సరాల ప్రయాణంలో మనకు 10 సంవత్సరాలు ఎంత ఓపికగా ఉన్నామనేది ఇక్కడ తెలుస్తుంది. ఈరోజు మన ఈ ప్రోగ్రాంకి ముఖ్యంగా తెలుగుదేశం నాయకులు, బీజేపీ నాయకులు కూడా రావడం చాలా చాలా సంతోషంగా ఉంది. కూటమి అనేది గ్రౌండ్ స్థాయిలో ఎప్పుడైతే బలపడుతుందో అక్కడ స్థానిక నాయకులు అలా ఎప్పుడైతే అక్కడున్న స్థానిక జనసేన వాళ్ళతో బీజేపీ వాళ్ళతో ఎప్పుడైతే కలుపుకోగలుగుతారో సో ఖచ్చితంగా అక్కడ సక్సెస్ అనేది చాలా బాగుంటుంది. సో లక్కీగా నగిరి నియోజకవర్గంలో పొత్తు ప్రకటించినప్పటి నుంచి కూడా మనందరం కూడా చాలా జాగ్రత్తగా తెలుగుదేశం పార్టీ వాళ్ళతో ప్రయాణం చేస్తున్నాం. ఆయనకి ఎంత పట్టు ఉంటే, ఎంత కార్యాచరణ ఉంటే ఈ ముగ్గురిని ఒకటిగా కలిపి ఈ రాష్ట్రంలో మళ్ళా తెలుగుదేశం పార్టీ రావాలని కంకణమైనటువంటి ఏకైక నాయకుడికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మీకు అందరికీ కూడా. జనసేన తిరుపతి అభ్యర్థిగా చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులను అధిష్టానం ప్రకటించడంతో జనసేన తెదేపా నాయకులు నాన్ లోకల్ అభ్యర్థిని ప్రకటిస్తే సహకరించేది లేదంటూ ఎన్నికల్లో పనిచేయమంటూ స్పష్టం చేశారు. తిరుపతిలో అత్యవసరంగా సమావేశమైన తెదేపా జనసేన నాయకులు నాన్ లోకల్ అభ్యర్థిని ప్రకటిస్తే సహించేదే లేదంటూ ప్రతిజ్ఞ చేశారు. జనసేనాని అభ్యర్థి ఎంపికపై పునరాలోచన చేయాలంటూ సూచనలిచ్చారు. లోకల్ అభ్యర్థి కాకపోతే ఎన్నికల్లో పనిచేయలేమంటూ జనసేన తెదేపా నాయకులు స్పష్టం చేశారు. లోకల్కి మేమంతా లోకలే కదా, లోకల్ అంతే. ఇక్కడ ఎవరికైనా సీటు జనసేనలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయాలి, లేదంటే లోకల్ అభ్యర్థి ఐవీఆర్ సర్వీస్ పెట్టి ఇవ్వండి. అంతేగాని అతను తిరుపతి 4 వార్డులు ఇస్తే ఇబ్బంది అవుతుంది. థ్యాంక్ యూ. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గురువారం ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాలో చంద్రగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పులివర్తి నానిని ప్రకటించడంతో ఆ పార్టీ నాయకులు సంబరాలు చేసుకున్నారు. రామచంద్రపురం మండల ప్రధాన కోడెలియందు గురువారం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేల అభ్యర్థులు 2వ జాబితాలో చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా పులివర్తి నానిని ప్రకటించడంతో బాణసంచా కాలుస్తూ స్వీట్లు పంచిపెట్టుకుని సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా తిరుమల రెడ్డి మాట్లాడుతూ గత 7 సంవత్సరాలుగా చంద్రగిరి నియోజకవర్గంలో పులివర్తి నాని అలుపెరగని పోరాటం చేస్తున్నారని అన్నారు. మా పార్టీ నాయకులు అందరూ కష్టపడి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడును, ఎమ్మెల్యేగా పులివర్తి నానిని అఖండ మెజారిటీతో గెలిపించుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో మండల సీనియర్ నాయకులు జనార్దన్ చౌదరి, ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, జాతీయ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అధ్యక్షులు, చంద్రగిరి నియోజకవర్గ అభ్యర్థి పులివర్తి నాని గారికి ఈరోజు సెకండ్ లిస్టులో
చంద్రగిరి నియోజకవర్గ తెలుగుదేశం అభ్యర్థిగా నాని గారిని ప్రకటించడం జరిగింది. చంద్రగిరి నియోజకవర్గంలోని 6 మండలాల్లో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కానివ్వండి, రామచంద్రాపురం మండలంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా నాని గారి నాయకత్వంలో మేమంతా కష్టపడి పనిచేసి నాని గారికి రామచంద్రాపురం మండలం నుంచి కూడా 3,500 మెజార్టీ కూడా అందరి సహాయ సహకారాలతో తీసుకురావడం జరుగుతుంది. నాని గారు గత 7 సంవత్సరాలుగా నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో పర్యటిస్తూ ప్రతి కార్యకర్తకి అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ తెలుగుదేశం పార్టీ యొక్క పథకాలు కానివ్వండి, తెలుగుదేశం పార్టీ యొక్క సిద్ధాంతాలు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారి యొక్క కృషి వల్ల ఈరోజు ఆయన ప్రతి గ్రామంలో పర్యటించి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉంటూ అటువంటి వ్యక్తిని నాని గారిని ప్రజల మనిషిని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. ఈ రోజు నుంచి కూడా మేమంతా కూడా కష్టపడి నాని గారి నాయకత్వంలో పనిచేస్తూ తెలుగుదేశం పార్టీకి విజయాన్ని కృషి చేస్తామని, ఈ రామచంద్రాపురం మండలంలో కూడా మంచి మెజార్టీ తీసుకొస్తామని, చంద్రగిరి నియోజకవర్గ తెలుగుదేశం అభ్యర్థిగా నాని గారు భారీ మెజార్టీతో గెలవడం ఖాయం. అదేవిధంగా మన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవడం తథ్యమని కూడా తెలియజేసుకుంటూ ఇక్కడ వచ్చేటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సంబరాలు చేసుకోవడం జరిగింది. ప్రతి కార్యకర్త కూడా ఇక్కడికి వచ్చేటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను తెలుగుదేశం పార్టీ తరఫున ప్రతి ఒక్కరికి నమస్కరించు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. దోపిడీ లేని సమాజ నిర్మాణానికి మార్కిజమే ఆయుధమని నేడు యశోదాన్ నగర్లోని సిఐటియు కార్యాలయంలో నిర్వహించిన మార్క్స్ 141వ వర్ధంతి కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దోపిడీ లేని సమాజాన్ని నిర్మించడం కోసం మార్కిజం సిద్ధాంతాన్ని రూపొందించాడని కొనియాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్లకు ఊడిగం చేస్తూ ప్రజల్ని దోచుకుంటున్నారని విమర్శించారు. మత ప్రాతిపదికన పాలన కొనసాగిస్తున్నారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో మతోన్మత బీజేపీని ఓడించడమే మార్క్స్ నిజమైన నివాళులర్పించడమని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కందారపు మురళి, సిపిఎం నగర కార్యదర్శి సుబ్రహ్మణ్యం, నగర కార్యదర్శి వర్గ సభ్యులు వేణుగోపాల్, నేతలు రవి, వెంకటప్ప తదితరులు పాల్గొన్నారు. అందులో భాగంగా మననే చూసాము సిఏ అని చెప్పేసి సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చి వీళ్ళు మొత్తం పౌరుడికి పౌరసత్వం ఇవ్వడానికి సంబంధించి ముస్లిమ్స్ని కాకుండా మిగతా వాళ్ళకి మాత్రమే పౌరసత్వం ఇస్తామని చెప్పేసి ఒక చట్టాన్ని తీసుకొచ్చి దేశంలో అల్లకల్లాలు చర్చించింది. దాని ప్రజలకి ఈ 10 ఏళ్ళలో ఏమీ చేయకపోగా ఆ చేయకపోయిన చట్టాన్ని నిరుద్యోగాన్ని పరిష్కరించలేని పరిస్థితి, పేదలకు ఇల్లు కట్టలేని పరిస్థితి, ఇవన్నీ బయటపడిపోతాయనే ఉద్దేశంతో బీజేపీ యొక్క కొత్త అల్లకల్లోని చట్టాన్ని తీసుకొచ్చి పరిస్థితిని తీసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. మన రాష్ట్రంలో కూడా ఈరోజు ఒకప్పుడు తెలుగు జాతి అంటే గొప్పగా గర్వంగా ఉండేది, అన్యాయానికి అధర్మానికి వ్యతిరేకంగా నిలబడేది అల్లూరి సీతారామరాజు, లేకపోతే మనం రాజకీయంగా మనందరికీ తెలిసిన ఎన్టీ రామారావు, లేకపోతే రాజశేఖర్, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఆ రోజు కేంద్ర ప్రభుత్వ నేతృత్వానికి వ్యతిరేకంగా పోరాడారు. కానీ ఈరోజు మనం చూస్తున్నాం ఒక వైసీపీ, ఈ పక్క తెలుగుదేశం, జనసేన మొత్తం కూడా 3 లొంగిపోయి మొత్తం ఈ కార్మిక వర్గాన్ని ద్రోహం చేసే పరిస్థితిలో మరింత కష్టాలు తెచ్చే పరిస్థితి కూరుకోవడం అనేది మన దురదృష్టం. అందుకని భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్గా మనం ఏదైతే మార్క్స్ ఆశయాలు ముందుకు తీసుకెళ్లే వాళ్ళుగా ఈ దేశ పరిస్థితులకు అనుగుణంగా మార్క్సిజాన్ని లెనినిజాన్ని అన్వయించి మనం వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాం. ఆ రూపంలో ఈరోజు కార్మిక వర్గాన్ని ప్రోత్సాహం కోసం వెసులుబాటుగా కేరళ ప్రభుత్వం ఈరోజు ఎర్రజెండా పాలన ఒక ఆదర్శవంతమైన అన్ని రకాల్లో సాగుతూ ఉంది. ఆ రూపంలో మనం మార్క్స్ యొక్క సిద్ధాంతాన్ని భారతదేశ పరిస్థితులకు అనుగుణంగా అమలు చేయడానికి మనం గట్టిగా ప్రయత్నం చేశాం. ఈ ప్రయత్నంలో ఎక్కడో మన కార్మిక వర్గంలో నాయకులు అందరూ కూడా కలిసి రావాలి, కృషి చేయాల్సిన అవసరం ఉంది. ఆ రకంగా రాబోయే ఎన్నికల్లో ఈ మతోన్మాద దుర్మార్గమైన కార్పొరేట్కి అమ్ముడుపోయిన బీజేపీ, ఆర్ఎస్ఎస్ వీటిని ఓడించడానికి మనం అందరం కూడా కంకణబద్ధం అయినప్పుడే కార్ల్ మార్క్స్కి నిజమైన నివాళులని చెప్పేసి తెలియజేస్తూ మీరు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు తెలియజేస్తాం. ఢిల్లీ రామ్లీలా మైదానంలో రైతులు చేస్తున్న ఆందోళనకు మద్దతుగా శ్రీకాళహస్తి పట్టణంలో వామపక్ష పార్టీలు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సిపిఐ పార్టీ తిరుపతి జిల్లా సెక్రటరీ మురళి పాల్గొన్నారు. ఇవాళ దేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ రెండోసారి అధికారం వచ్చిన తర్వాత నల్ల చట్టాలని ఇవాళ అనేకమైనటువంటి పోరాటాలు చేసి కార్మిక వర్గం సాధించుకున్నటువంటి చట్టాలన్నీ కూడా 4 లేబర్ కోడ్లుగా పెడతా ఉన్నారు. ఆ లేబర్ కోడ్లు 4 లేబర్ కోడ్లు రద్దు చేసి కార్మికుల హక్కులు కాపాడాలని చెప్పేసి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆస్తులన్నీ కూడా ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు. ఇవాళ
ఎయిర్పోర్ట్స్, ఇవాళ దేశంలో ఉన్నటువంటి విశాఖ ఉక్కు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విశాఖ ఉక్కు, దేశంలో ఉన్నటువంటి అన్ని సంస్థలన్నీ కూడా ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు. దీనికి వ్యతిరేకంగా ఈరోజు చలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇవాళ ఢిల్లీలో పెద్ద ఎత్తున యంత్రమంత్రం పార్లమెంటు దగ్గర పెద్ద ఎత్తున అన్ని రైతు సంఘాలు, కార్మిక సంఘాలు, వ్యవసాయ కార్మికులు, అదేవిధంగా ఏఎస్ఎఫ్, ఏఐఎఫ్, యువజన సంఘాలు, యువకులు, సిపిఐ, సిపిఎం, వామపక్ష పార్టీలు అన్నీ కూడా కలిసి ఇవాళ అక్కడ ఆందోళన చేస్తూ ఉన్నారు. వారికి మద్దతుగా ఇవాళ దేశవ్యాప్తంగా వామపక్ష పార్టీలు, యువజన సంఘాలు అన్నీ కూడా కలిసి ఇవాళ ఇక్కడ పోరాటానికి మద్దతుగా తెలియజేస్తాము. తక్షణమే బీజేపీ ప్రభుత్వం వాళ్ళు ఏదైతే గతంలో హామీ ఇచ్చారో వాటిని అమలు చేయాలని చెప్పేసి సిపిఐగా డిమాండ్ చేస్తాము. రైల్వే రంగాన్ని, ఎయిర్పోర్ట్ రంగాన్ని ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థలన్నిటి కూడా అమ్మేయడం జరుగుతూ ఉంది. మీకు అందరికీ తెలుసు, ధరలు విపరీతంగా పెరిగాయి. ఎందుకు ఈ విధంగా ధరలు పెరుగుతున్నాయి? పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెంచింది బీజేపీ. ఈ బీజేపీ అధికారంకి వచ్చిన తర్వాత 10 సంవత్సరాలలో, గతంలో 50 సంవత్సరాలలో పెంచినటువంటి ధరలు ఈ 10 సంవత్సరాలలో పెరిగాయి. సామాన్య ప్రజలు బ్రతికే పరిస్థితి లేదు. ఈరోజు 540 దేశంలో ఉన్నటువంటి అన్ని సంఘాలు ఢిల్లీలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం జరుగుతూ ఉంది. దానికి మద్దతుగా కార్యదర్శులు మనం కూడా ఇక్కడ చేస్తూ ఉన్నాం. ఈరోజు కార్మికులు, రైతులు, విద్యార్థులు, యువకులు, యువజనులు, మహిళలు అందరూ ఒకరు కాదు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు బీజేపీ విధానాల్ని వ్యతిరేకిస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు బీజేపీ విధానాలను ఎండగట్టాలంటే రాబోయే ఎన్నికల్లో ఈ బీజేపీని దేశంలో ఏ రాష్ట్రంలో కానీ ఎక్కడ కూడా గెలవలేకుండా ఓడించాలని చెప్పి అన్ని సంఘాల తరఫున డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేయాలి, రైతులను ఆదుకోవాలి, పండిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలి, ఇచ్చినటువంటి వాగ్దానం ప్రకారం రైతాంగ చట్టాలన్నింటినీ రద్దు చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ సెలవు. నమస్కారం. చిత్తూరు జిల్లా కుప్పంలో టీడీపీ ప్రచార రథాలను ఎమ్మెల్సీ శ్రీకాంత్ ప్రారంభించారు. అనంతరం ఆయన ప్రచార రథాన్ని నడిపారు. రాబోయే ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబుకు 1,00,000 ఓట్ల మెజారిటీయే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు మరియు తదితరులు పాల్గొన్నారు. తిరుపతి జిల్లాలో సెల్ ఫోన్ పోగొట్టుకున్న వారి కోసం ప్రత్యేకంగా తిరుపతి జిల్లా పోలీసు వారు ఫిబ్రవరి 2023లో మొబైల్ హంట్ అప్లికేషన్ సేవలను ఏర్పాటు చేశారు. 9వ విడతలో నెల రోజుల వ్యవధిలోని రికవరీ చేసిన 72 లక్షల విలువ గల సుమారు 400 మొబైల్ ఫోన్లను తిరుపతి జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ పటేల్ వివరాలను వెల్లడించి బాధితులకు మొబైల్ ఫోన్లను అందజేశారు. ప్రస్తుతం 9వ విడతలో నెల రోజుల వ్యవధిలోనే రికవరీ చేసిన 400 మొబైల్ ఫోన్లను ఎస్పీ కార్యాలయం నందు జరిగిన పత్రికా సమావేశం నందు జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ పటేల్ వివరాలను వెల్లడించి బాధితులకు మొబైల్ ఫోన్లను అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఇప్పటి వరకు మొబైల్ హంట్ అప్లికేషన్ ద్వారా 9 విడతలకు గాను మొత్తం 5,45,40,000 విలువ గల 3,030 మొబైల్ ఫోన్లు రికవరీ చేసి బాధితులకు అప్పగించడం జరిగిందన్నారు. ప్రజలు ఎవరైనా తమ మొబైల్ ఫోన్లు పోతే పోలీసు వారు ఏర్పాటు చేసిన మొబైల్ హంట్ 9490617873 నంబర్కు వాట్సాప్లో హాయ్ లేదా హెల్ప్ అని మెసేజ్ చేస్తే వచ్చే లింక్ నందు తమ యొక్క వివరాలను పూరించాలని, లేదా CEIR పోర్టల్ నందు ఫిర్యాదు చేస్తే సెల్ ఫోన్లో ఉన్న సమాచారం దుర్వినియోగం కాకుండా సెల్ ఫోన్ బ్లాక్ అవుతుందని అన్నారు. అలాగే పోగొట్టుకున్న ఫోన్ను త్వరితగతిన రికవరీ చేయడం జరుగుతుందని జిల్లా ఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీలు అడ్మిన్ వెంకట్రావు, SBDSP భాస్కర్ రెడ్డి, సైబర్ క్రైమ్ CI వినోద్ కుమార్ మరియు సైబర్ క్రైమ్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ మొబైల్ హంట్ అనే యాప్ మనం ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఫిబ్రవరి 2023లో. ఇది ఇప్పటివరకు 9th ఫేజ్ ఆఫ్ రికవరీ. ఈ ఫేజ్లో 400 మొబైల్స్ రికవర్ చేయడం జరిగింది. దాని వర్త్ వచ్చేసి 72 lakhs. యావరేజ్ ప్రైస్ ఆఫ్ ఈచ్ మొబైల్ వచ్చేసి 18,000 వరకు ఉంటుంది. మీ మొబైల్ హంట్ అనే యాప్లో కంప్లైంట్ ఎప్పుడైనా ఫోన్ పోతే యాప్ రిజిస్టర్ చేసుకొని హాయ్ అని మెసేజ్ పెడితే దానికి మీకు ఒక ఫామ్ వస్తుంది. దాంట్లో మీ డీటెయిల్స్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇట్ విల్ బి రికవర్ అయిన తర్వాత కాంటాక్ట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటి వరకు మొత్తం ఇది 9 phases జరిగింది. ఓవరాల్గా 2,600 మొబైల్ ఫోన్స్ రికవర్ జరిగింది. యావరేజ్ కాస్ట్ వచ్చేసి ఓవరాల్గా 5 crores వర్త్ మొబైల్స్ 9th phase రికవర్ చేయడం జరిగింది. సో మీకు డీటెయిల్స్ అన్ని ప్రెస్ నోట్ ద్వారా రిలీజ్ చేయడం జరుగుతుంది. దీంట్లో మన సైబర్ క్రైమ్స్ ఇన్స్పెక్టర్ వినోద్ కుమార్ ఎఫెక్టివ్గా వర్క్ చేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ టీం కానీ, మా డిస్ట్రిక్ట్ ఎస్పీ అడ్మిన్ కానీ, ఎస్బీ ఆల్ హ్యావ్ టేకెన్ కీన్ ఇంట్రెస్ట్ ఇన్ దిస్ అనేది పబ్లిక్కి ప్రతి ఒక్కరికి హ్యాండ్ ఓవర్ చేయడం కూడా జరుగుతుంది. పొంగనూరు
పొంగనూరులో రాష్ట్ర విద్యుత్ అటవీ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటించి చేదేళ్ల వద్ద ఆటోనగర్కు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 30 ఏళ్లు పొంగనూరు ప్రభుత్వాల నిర్లక్ష్యానికి గురైందన్నారు. 30 ఏళ్ల అభివృద్ధిని 5 ఏళ్లలో చేసి చూపించామన్నారు. సీఎం వైఎస్ జగన్ సహకారంతో నియోజకవర్గం పూర్తి స్థాయిలో అభివృద్ధి జరిగిందని అన్నారు. ఈ ప్రాంతంలో 3 రిజర్వాయర్లు తీసుకువచ్చామని, పొంగనూరు నియోజకవర్గంలో ప్రతి ఇంటికి కుళాయి ద్వారా నీరు అందిస్తామన్నారు. ఇప్పటికే ప్రతి గ్రామంలో 20,000 లీటర్ల కెపాసిటీతో ఓవర్ హెడ్ ట్యాంకులు నిర్మించామని అన్నారు. ప్రతి రైతుకు సాగునీరు కూడా అతి త్వరలో అందుతుందన్నారు. ఎమ్మెల్యేగా నన్ను, ఎంపీగా మిథున్ రెడ్డిని గెలిపించాలని కోరుతున్నామన్నారు. రాబోయే రోజుల్లో ఇంకా పట్టుదలగా పనిచేస్తామని చెప్పి మీ అందరికీ కూడా నేను హామీ ఇచ్చలే కాకుండా చేసి చూపిస్తానని కూడా బీజేపీ జనసేన వాళ్ళిద్దరూ ఒకే పార్టీ అనుకోండి. మరి వాళ్ళిద్దరూ తెలుగుదేశం పార్టీతో కలవడం, తెలుగుదేశం పార్టీ ఈరోజు ఉదాహరణ వేసుకుంటారని బీజేపీతో కలిసి మేడం. ఆ రోజు చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడారు, మోడీని పర్వాలేదు, ఏం చేసినా పర్వాలేదు, వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు కూడా అవడేగా మాట్లాడేది చంద్రబాబు నాయుడు. కానీ ఈరోజు నాకు ఏం లేదు, అంతా బాగుంది ఏదో మాట్లాడే. ఈరోజు మీరు పేపర్లు కూడా చూసుకుంటారు, ఒక స్పెషల్ స్టేటస్ తప్ప అన్ని ఇచ్చేసాడు. ఆ స్టేటస్ కోసం నేను మాకు వినియోగించాడు, మేము అక్కడి నుంచి అలయన్స్ వదిలేసాము. ఇప్పుడు ఏమైనా స్టేటస్ ఇచ్చాడా, స్పెషల్ స్టేటస్ ఇలా మళ్ళీ తిరిగి అలయన్స్ పెట్టుకునేదానికి నేను అడుగుతాను. చంద్రబాబు నాయుడు అవకాశవాది, అవసరం ఉంటే కాళ్ళు పట్టుకుంటాడు, అవసరం లేకపోతే జుట్టు పట్టుకుంటాడు. ఇలాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండకూడదు. కానీ మన దురదృష్టం ఉన్నాడు. నేను మనం చేస్తా ఉన్నాను, ఈసారి తెలుగుదేశం పార్టీ ఓడిపోతే చంద్రబాబు నాయుడు పీడ విడుదల అయిపోతారు. శక్తివంతం లేకుండా, ఆ ఓటేషన్ సాధలేకుండా మనకు వీలైన మందిని మన పార్టీ వైపు కనిపించి మనకు మద్దతు తెలిపే విధంగా పనిచేయాలని చెప్పి నేను సోదరులందరినీ కూడా కోరుకుంటున్నాను. రామచంద్రాపురం అనుపల్లి పంచాయతీ నెమలగుంటపల్లిలో ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న తాగునీటి కళ నేడు చెవిరెడ్డి ధ్యానేష్ రెడ్డి ప్రారంభించడంతో ఆ గ్రామస్తులు ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. రామచంద్రపురం మండలంలో గత 5 సంవత్సరాలుగా ప్రభుత్వ తుడా నిధులతో నిర్మించిన అభివృద్ధి పనులను 4వ రోజు అనుపల్లి పంచాయతీలో చెవిరెడ్డి ధ్యానేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మండల వైసీపీ కోఆర్డినేటర్ ఎద్దుల చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, గత 4 రోజుల్లో మండల వ్యాప్తంగా తిరుగుతూ ఉంటే ఏ ప్రభుత్వంలో లేనిది గత 5 సంవత్సరాలుగా స్థానిక ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేసిన అభివృద్ధి ఎక్కడ చూసినా కనబడుతోందన్నారు. మరింత అభివృద్ధి చెందాలంటే మరోసారి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా, చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిపించాలన్నారు. తమ గ్రామాలలో తాగునీటి కోసం పొలాల వెంబడి తిరుగుతూ ఉంటామని, ఎంతో మంది రాజకీయ నాయకులకు మొరపెట్టుకున్నా ఆలకించిన నాయకులు ఎవరూ లేరని అన్నారు. అయితే ఈ ప్రభుత్వంలో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చొరవతో చెవిరెడ్డి మోహిత్ రెడ్డి తాగునీటి కోసం తమ గ్రామంలో బోరులో నీరు లేకున్నా దూర ప్రాంతంలో బోరు వేసి పైపు లైన్ ద్వారా గ్రామానికి ఈరోజు తాగునీరు రావడంతో మా కల నెరవేరిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బ్రహ్మానందరెడ్డి, ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆ జగనన్న కాలనీలు కూడా ఎట్లుందంటే ఒక టౌన్షిప్ లాగా 30 అడుగులు ఇంటర్నల్ స్ట్రీట్స్ కానీ అప్రోచ్ రోడ్లు 40 అడుగులతో మనం నిర్మించు భవిష్యత్తులో ఒక టౌన్షిప్ లాగా తయారు చేయడం చేసుకోవడం కూడా మన పంచాయతీలో కూడా చూస్తున్నాం. అదే కాకుండా ఏ గ్రామం హ్యాబిటేషన్లో కూడా వదలకుండా వాళ్ళ అవసరానికి మనం ఏదైతే సమస్యలు అన్నీ కూడా ఈ 5 సంవత్సరాల మ్యాక్సిమం సమస్యలు అంటే వస్తుంటాయి. 90% ఈ రోజుకి మనం ప్రజల యొక్క కోరికలు తగ్గట్టుగా పనులు చేపట్టి దాని యొక్క సాధనలోకి కూడా తీసుకురావడం జరిగింది. ఈ విధంగా మనకు సహకరించిన మన ఎమ్మెల్యే గారికి కానీ కాబోయే ఎమ్మెల్యే గారికి మనకి ఎంత తోడ్పాటు అందించారు. మన ముఖ్యమంత్రి గారు ప్రతి కుటుంబానికి కూడా ఏదో ఒక రూపంలో సంక్షేమ రూపంలో సహాయం చేయడం జరిగింది. ఇంత అభివృద్ధి చేసి మనల్ని ఇంతగా ఆదుకున్న వాళ్ళకి ఖచ్చితంగా మనం అందరూ కూడా గతంలో కన్నా ఎక్కువగా మనం ఓటు రూపంలో ఇచ్చి వాళ్ళ యొక్క
గెలుపుకు మనం ముందుండాలని నియోజకవర్గంలో మన పంచాయతీ తరఫున తెలియజేస్తూ నాకు ఈ అవకాశం అందరికి కూడా ధన్యవాదాలు. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కుమారుడు మోహిత్ రెడ్డి మాకు తాగునీటి సమస్యని క్లియర్ చేశారు. మాకు 1.5 కిలోమీటర్ దూరంలో ఉన్న తాగునీటిని ఇప్పుడు మా ఇంటి వద్దకే మేము బిందెత్తి పట్టుకునే విధంగా ఇంట్లోకే వాటర్ వచ్చే విధంగా స్థానిక నాయకులు మరియు కార్యకర్తలందరూ కలిసి మా ప్రాబ్లం ని క్లియర్ చేశారు. జగడానికి మరియు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి మరియు మోహిత్ రెడ్డి గారికి హర్షవర్ధన్ రెడ్డి గారికి వాళ్ళ కుటుంబంలో మా ధన్యవాదాలు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో తెలంగాణ ఎమ్మెల్సీ సత్యవతి, తెలంగాణ ఎమ్మెల్యేలు అనిరుద్ రెడ్డి, రాజేశ్వర్ కృష్ణారెడ్డి వేరువేరుగా దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థప్రసాదాలు అందించారు. ఆలయం వెలుపల ఎమ్మెల్యేలు మాట్లాడుతూ రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలని స్వామివారిని ప్రార్థించామన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని ఏ విధంగా ఓడించామో అదేవిధంగా బీజేపీ పార్టీని కూడా ఓడించి కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ గెలిచే విధంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు కృషి చేస్తామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో షర్మిల పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నారని ఇక్కడ కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలవాలని స్వామివారిని కోరుకుందామన్నారు. రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ స్వామివారి దర్శనం బాగా జరిగిందని, రాష్ట్ర ప్రజలు బాగుండాలని స్వామివారిని ప్రార్థించామన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన 6 హామీలను నెరవేర్చే విధంగా కృషి చేస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ కావాలని చెప్పి ఈరోజు నేను మా నాగర్ కర్నూలు ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి గారు ఇక్కడికి దేవుని దర్శనం చేసుకోవడం జరిగింది. తెలంగాణలో ఎట్లయితే బీఆర్ఎస్ని బొందబెట్టినామో ఇప్పుడు బీజేపీని కూడా బొందబెట్టాలని చెప్పేసి మేమందరము కాంగ్రెస్ పార్టీని గెలిపించుకునేదానికి కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తాం. మాది ఓన్లీ ఎంపీ ఎలక్షన్స్ ఉంది, మీకు ఇక్కడ ఆంధ్ర 2 ఉన్నాయి కదా. ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ షర్మిలమ్మ ఉన్నది. షర్మిలమ్మ పీసీసీ ప్రెసిడెంట్ ఇక్కడ ఆంధ్రలో. ఇక్కడ కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలవాలని చెప్పి మేము కోరుకుంటాం. రాబోయే ఎంపీ ఎలక్షన్లో అదేవిధంగా మా మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాలో ఎమ్మెల్సీ ఎలక్షన్ జరుగుతున్న సందర్భంగా దేవుని ఆశీర్వాదాలు తప్పకుండా మా రాష్ట్రం పైన ఉండాలి. రేవంత్ రెడ్డి గారు చేసే మంచి పనులు 6 గ్యారంటీలు ప్రతి ఒక్క మనిషికి అమలు కావాలని కోరుకుంటూ ఆ దేవుని కోరుకుంటూ శ్రీవారు తప్పకుండా మా మీద ఆశీర్వాదాలు కురిపించి తప్పకుండా మా ప్రజలను చల్లగా చూడాలని కోరుకుంటూ ఈరోజు తిరుపతికి మా మిత్రులు తోటి శాసనసభ్యులు అనిరుద్ రెడ్డి గారితో రావడం జరిగింది. దర్శనం చాలా అద్భుతంగా జరిగింది. కాబట్టి తప్పకుండా దేవుని ఆశీర్వాదాలు మా ఒక నియోజకవర్గంలో మా ఒక జిల్లాల పైన మా ప్రజల పైన ఉంటుందని మనసారా కోరుకుంటూ ఈరోజు దేవుని దైవమే మా పాలమూరు జిల్లాను ఉమ్మడి పాలమూరు జిల్లాను కాపాడుతుందని కోరుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జనసేన తిరుపతి అభ్యర్థిగా చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులను ప్రకటించిన అధిష్టానం. లోకల్ అభ్యర్థిని కాకుండా నాన్ లోకల్ అభ్యర్థిని ప్రకటిస్తే పని చేయలేమంటూ స్పష్టం చేసిన జనసేన తెలుగుదేశం నాయకులు. మెరుగైన ఫలితాలను ఇస్తున్న మొబైల్ హంట్ అప్లికేషన్ సేవలు. భారీగా మొబైల్ ఫోన్లు రికవరీ. 9వ విడతలో నెల రోజుల వ్యవధిలో మొబైల్ హంట్ ద్వారా 72 లక్షల రూపాయల విలువ గల 400 మొబైల్ ఫోన్లు రికవరీ. జిల్లా పోలీసు కార్యాలయంలో రికవరీ చేసిన మొబైల్ ఫోన్లను బాధితులకు అందజేసిన జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ పటేల్. మార్క్స్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలి. మార్క్స్ 141వ వర్ధంతిలో ఘనంగా నివాళులర్పించిన సిపిఎం నేతలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.